తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని సంజీవని హాస్పిటల్ పై వస్తున్న ఆరోపణలు డాక్టర్ శివకిషోర్ యాదవ్ ఖండించారు. వీణా అనే మహిళకు తమ ఆసుపత్రిలో ఎలాంటి అబార్షన్ చేయలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేస్తున్న వీణాకు సంజీవని హాస్పిటల్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెప్టెంబర్ 5, 2025న వీణా అపాయింట్మెంట్ తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే గంటలోనే వెళ్లిపోయారని చెప్పారు. సంజీవని ఆసుపత్రిలో సదరు మహిళకు ఎలాంటి సిజేరియన్ కానీ అబార్షన్ కానీ జరగలేదని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సంజీవని హాస్పిటల్లో ఎలాంటి చికిత్సలు చేయబోమని చెప్పారు. సంజీవని ఆసుపత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని డాక్టర్ శివకిషోర్ విజ్ఞప్తి చేశారు. శివకిషోర్ యాదవ్, ప్రొప్రైటర్ ఆఫ్ సంజీవని హాస్పిటల్స్, రైల్వే కోడూరు అండి. ఇటీవల మా హాస్పిటల్ మీద కొన్ని ఆరోపణలు మేము యూట్యూబ్లో వినడం జరిగింది. మా హాస్పిటల్లో చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారండి. మేము యాజ్ పర్ గవర్నమెంట్ నామ్సే అన్ని రిజిస్టర్స్, అన్ని ఓపీ కానీ ఏదైనా కానీ మందులు కానీ అన్నీ అమ్మడం జరుగుతుంది. అక్కడ మా పైన వచ్చిన ఆరోపణ ఏదంటే మా హాస్పిటల్లో అబార్షన్ చేశామని ఆరోపణ వచ్చింది. అది అసత్యం అండి. మేము ఎటువంటి అబార్షన్లు చేయలేదు. మా దగ్గరికి చాలామంది పిల్లలు వద్దు అనుకుని వచ్చే వాళ్ళ దగ్గరకి కిట్లు ఇస్తూ ఉంటాము. అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే వాళ్ళ అడ్రస్లు అవి రాసుకొని ఇస్తూ ఉంటాము. అదేవిధంగా ఆవిడ గారు ఇప్పుడు మా పైన ఆరోపణ చేసిన వాళ్ళు హర్షవీణ అనే వ్యక్తి, 29 వయసు గల ఆవిడ, మా దగ్గరికి 5/9/2025 11:30కి కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. 12:30 కల్లా ఆవిడ వెళ్ళిపోయినారు. మేము ఎటువంటి సర్జరీ కానీ సిజేరియన్ కానీ అబార్షన్ కానీ ఆవిడకి ఏదీ చేయలేదు. ఇది ఏదైతే మా పైన ఏదైతే ఆరోపించబడ్డారో అది పూర్తిగా అవాస్తవం అండి. డాక్టర్ శివకిషోర్.